కేటీఆర్ కు ఈడీ ఉచ్చు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా అరెస్ట్ తప్పదా? కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి ఈడీ విచారణకు పిలిచే అవకాశం. కేటీఆర్ ను అరెస్ట్ చేసి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం. 3 రెట్ల జరిమానా విధించనున్నట్టు వైనం. ఫార్ములా ఈ కార్డ్ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఫేమా చట్టం కింద కేటీఆర్ ను అరెస్ట్ చేసి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 3 రెట్ల జరిమానా విధించనున్నట్టు సమాచారం. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా లేకపోలేదని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం అయితే తీవ్ర చర్చాంశనీయమైంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై A1గా అలాగే A2గా మా IAS అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు. అసలు మొత్తం మీద కనుక 2023 ఫిబ్రవరి 11వ తారీఖు ఈ ఫార్ములా ఈ కార్ రేసు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ట్యాంక్ బండ్ వేదికగా అయితే అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ భారీ ఎత్తున ప్రజలు తిలకించడానికి వచ్చి భారీ సక్సెస్ చేయగా మరొకసారి అంటే 2024 ఫిబ్రవరి 10న ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించబోతున్నట్లు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ మంత్రివర్గంగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా ఆయన సమక్షంలో HMD అధికారుల మీదుగా విదేశీ సంస్థలకైతే 55 కోట్ల నిధులైతే విడుదల చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం రద్దు చేసి అప్పటి వ్యవహారంపై కూడా తీవ్ర విచారణకైతే ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ACBకి లేఖ కూడా అందించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు అరవింద్ కుమార్, అలాగే A3గా ఉన్న BLN రెడ్డిపై కూడా ACB అయితేనేమో అటువైపు ED అయితేనేమి దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తుంది. నేడో రేపో వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం అయితే కేటీఆర్కు తీవ్ర చర్చనీయాంశమైందనే చెప్పాలి. మరోవైపు కేటీఆర్ అయితే మాత్రం అరెస్టు చేసుకుంటే చేసుకోండి, నేను జైల్లో కూర్చొని యోగా చేస్తానన్నట్లు కూడా గతంలో మనం తెలిసిన విషయమే. మరోవైపు కనుక ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేకే కేటీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కూడా బీఆర్ఎస్ పార్టీ తలొగ్గేది లేదని, వెనకడుగు వేయదని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు హరీష్ రావు కూడా దీనిపై తీవ్రంగా అయితే స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటి నుంచో మంత్రివర్గంలో ఉన్నారని, ఆయన మీద అక్రమ కేసులు బనాయించడం చాలా దారుణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు అరవింద్ కుమార్, ఇంకోవైపు BLN రెడ్డి ముగ్గురు మీద కనుక ACB అయితేనేమి ఇటువైపు EDగా ఈ రెండు సంస్థలు వారికి రేపో నేడో అధికారికంగా కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు కనుక చూసుకున్నట్లయితే అసలు 2023 ఫిబ్రవరి 11వ తారీఖు నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు అట్టహాసంగా చాలా ఘనంగా విజయవంతమైనందువల్లనే 2024 ఫిబ్రవరి 11వ తారీఖున నిర్వహించబోతున్నట్లు అప్పటి ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు కనుక చూసుకున్నట్లయితే ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ HMDA నిధులు అటువైపు ఆర్థిక శాఖ నుంచి అయితేనేమి, మరోవైపు RBI నిబంధనలను పాటించకుండా డైరెక్ట్గా HMDA సంస్థ నుంచి 55 కోట్ల నిధులను విదేశీ సంస్థలకైతే అప్పగించినట్లు సమాచారం. మరోవైపు మొత్తం మీద కనుక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మాజీ మంత్రుల మీద అయితేనేమి, అలాగైతే ఎమ్మెల్యేల మీదనేమి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇక తాజా పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే ఉన్నట్లు అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్రంగా వ్యాఖ్యలు అలాగే పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే నేడో రేపో అంటే ఈరోజు కానీ రేపు కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అలాగే అరవింద్ కుమార్కి BLN రెడ్డికి ACB ED దర్యాప్తు ముమ్మరంగా చేస్తుంది. మరోవైపు ACB అధికారులు కూడా ఇప్పటికే A1గా కేటీఆర్ను పరిగణించారు, A2గా అరవింద్ కుమార్ని, A3గా BLN రెడ్డిని కూడా వ్యాఖ్యానించారు. వీళ్ళ ముగ్గురికి నోటీసులు జారీ చేస్తే తీవ్రంగా లోతైన విచారణ చేసి మరిన్ని నిజాలు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుత సమాచారం.